హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఈ వీడియో చెప్పాలంటే ఒక చాలా బాధాకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం అసలు ఎవరిని ఏమనాలో కూడా తెలియట్లేదు. మీరు రీసెంట్గానే చూసి ఉంటారు, మెగా లైవ్ కొలాబ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే ఫుల్ లెంత్ 1.5 అవర్ వీడియో అయితే చేసుకోవడం జరిగింది. వాళ్ళ లైవ్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా రివ్యూవర్స్ అందరూ కూడా ఒకళ్ళొకడు మాట్లాడుకుంటాం, కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అనుకోండి. బట్ ఒక సందర్భంలో చాలామంది ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వీళ్ళు మ్యాక్సిమం ఏదైతే ఒక బిట్ ఉంటుందో అది కట్ చేసి బాగా విపరీతంగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. చాలామంది దీని మీద రియాక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ పెద్ది ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఒక సినిమాని ఇలా ఎలా నాశనం చేయగలరు, ఒక సినిమాని మీకు స్టోరీ కాదు, స్టోరీ అయినా సరే, సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా సరే అసలు ముందే మీకు అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి, అసలు అవి ఎలా లీక్అవుట్ చేయాలనుకుంటున్నారు. ఒక లైవ్లో ఇలా మాట్లాడుకుంటాం అనేది ఒక రికార్డెడ్ అవుతున్న ఒక సినారియోలో పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ మాట్లాడుకోవచ్చా లేదా, అసలు ఇలాంటి విషయాలు చెప్పుకోవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్. ఎందుకంటే మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత సర్కిల్ ఉన్నా, ఎంత నెట్వర్క్ ఉన్నా, అది ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్, ఇండివిజువాలిటీకి సంబంధించిన విషయం. బట్ ఇక్కడ కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక లైవ్ క్లాస్లో, ఒక లైవ్ రికార్డింగ్ వీడియోలో మనం ఇలాంటి ఏదైతే బిగ్ పాన్ ఇండియా ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్న సమయంలో నెక్స్ట్ ఇయర్ 2026 అంటే సంక్రాంతికి కానీ, లేదంటే మార్చిలో చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. అందులో నేనేం చెప్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది. పెద్ద సినిమాకి సంబంధించిన స్టోరీ అయితే లీక్ చేయబోయారనమాట, నాకు తెలుసు అని చెప్పేసి వన్ ఆఫ్ ది రివ్యూర్ అయితే ఆ మెగా లైవ్ కొలాబ్లో చెప్పడమే జరిగింది. సో చాలామంది రివ్యూర్స్ అయితే ఉన్నారు. అందులో రివ్యూర్స్ వీళ్ళందరూ కూడా కూర్చొని చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక రివ్యూర్ వచ్చి ఇలా చెప్పడంతో దానికి చికిరి ఎందుకు, ఇలాంటి హడావళ్ళు ఎందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కొంత నెగిటివిటీ అనేది సినిమా పరిశ్రమ పట్ల చాలా విపరీతంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మీకు సినిమా తీయటం వచ్చా, సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి సినిమాల మీద రివ్యూస్ ఇచ్చి, సినిమాల మీద వీడియోస్ చేసి యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుని ఇలా బతుకుతున్నారు, మీకెందుకు ఇలాంటి అనవసరమైన విషయాలని చెప్పేసి అని చాలామంది చాలా రకాలుగా నెగిటివ్గా పెట్టారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అట్ ది సేమ్ టైం పెద్ద సినిమా అని ఈ స్టోరీ నాకు తెలుసు, నేను స్టోరీ లీక్ చేస్తే నాకు కేసు అవుతుందని చెప్పేసి ఈ మాట్లాడటం, కానీ అదేవిధంగా ఎస్పెషల్లీ చిక్రీ గిక్రీ లాంటి సాంగ్స్ పెట్టుకొని ఇలాంటి సినిమా తీయటం అసలు ఎంతవరకు న్యాయం, అది పాన్ ఇండియా సినిమా ఏంటి, ఇలాగ చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది చాలా బాగా వైరల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే హీరో విశ్వక్సేన్ గారు కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అబౌట్ దానికి ఇలాగే చెప్పారు, సినిమా పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న మీరు సినిమా పరిశ్రమని ఒక పారాసైట్ లాగా చంపుకు తింటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆయన మనసులో ఉన్న భావం వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది రియాక్ట్ అవుతారు. నాగవంశీ గారు కూడా రియాక్ట్ అయ్యేలా నేనైతే చూడలేదు, కానీ చాలా అంటే చాలా పరిస్థితి అయితే చాలా తీవ్రంగా వెళ్ళిపోతుంది. ఎంత నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుందంటే సినిమా పరిశ్రమ పట్ల, సినిమా అనేది ఒక సెన్సిటివ్ అనేది కంటెంట్ అయిపోవటం వల్ల దాని మీద ఇష్టం వచ్చినట్లు నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ, న్యూట్రల్ కానీ అన్ని విధాలుగా కూడా సినిమా పరిశ్రమ వదిలేసి సినిమా పరిశ్రమను సర్వనాశనం చేస్తున్నారు. అందులో వేలాది కుటుంబాలు ఉన్నాయి, అక్కడ పని చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు అనేది ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. యాజ్ ఏ ఆడియన్స్గా మనం సినిమా చూస్తున్నాం కదా, సినిమా చూస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ కానీ, ఆ లొకేషన్ పరంగా కానీ, ఆ లొకేషన్ ఎవరైతే ట్రెక్కింగ్ చేయడం కానీ, ఆ సెర్చింగ్ చేయటం కానీ, రిహార్సల్స్ చేయడానికి ఎంతోమంది ఆర్టిస్టులు రావటం కానీ, కొరియోగ్రాఫర్స్ రావటం కానీ, డ్యాన్సర్స్ రావటం కానీ, చెప్పండి ఎంతోమంది వస్తున్నారు. అవునా కాదా? సో ఇలాంటి సందర్భంలో మీకు ఏ విధంగా ఇలా మాట్లాడాలనిపిస్తుంది చెప్పండి. నిజంగా ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ అంటారా? దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో వేలాది మంది పనిచేస్తూ ఉంటారు, లక్షలాది మంది కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే. అవునా కాదా? అలాంటి పరిశ్రమ బాహుబలి లాంటి సినిమాల్లో ఎంతోమంది పనిచేశారు, వేలాది మంది పనిచేశారు.
వాళ్ళందరికీ కూడా మంచి పేరు కానీ, మంచి గుర్తింపు కానీ, మంచి రికగ్నైజేషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ వచ్చింది. లైట్ కానీ, మ్యూజిక్ కానీ, లేదనుకుంటే డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, ఆర్టిస్టుల పరంగా కానీ, ఇంకా మిగతా అన్ని క్రాఫ్ట్స్ అన్నింటిలో కూడా మొత్తం 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికీ మంచి పేరు అయితే వచ్చింది. మంచి కలెక్షన్స్ వచ్చి మంచిగా అందరూ కూడా కడుపు నిండా హ్యాపీగా భోజనం చేయగలిగారు. వాళ్ళ జీతం వాళ్ళు తీసుకోగలిగారు. కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోగలిగారు. అవునా కదా? ఒక సినిమా వెనకాల ఇంతమంది పనిచేస్తున్నప్పుడు ఇలాంటి సినిమాని రిలీజ్ అవ్వకుండానే ఇలా స్టోరీ అనేది తెలుసుకొని రివీల్ చేసేస్తా, లేదనుకుంటే ఇలాంటి స్టోరీలో ఎందుకు అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ లాంటిది, లేదనుకుంటే ఒక రివ్యూ లాంటిది, ఒక మాట అనేయటం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే సినిమాల వీడియోలో చేస్తున్నాను, అవునా కదా? నేను కూడా ఈ వీడియో చేయకూడదు. బట్ నేను చెప్తుంది ఏంటంటే ఆడియన్స్ పరంగా, అట్ ది సేమ్ టైం క్రియేటర్స్ పరంగా చెప్పేది ఏంటంటే క్రియేటర్స్ అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అవునా కదా? నేనైనా అంతే. ఇప్పుడు నాకు నోరు ఉంది కదా అని చెప్పేసి, కెమెరా ఉంది కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడితే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మన మూవీ ఏదైనా, ఇప్పుడు నేను మూవీ రివ్యూర్ అనుకోండి, ఒక మూవీ చూశాను, నచ్చిందంటే నచ్చిందని చెప్తాను, నచ్చలేదంటే ఓకే ఇలా ఉందని చెప్పేసి కన్క్లూడ్ చేసేసి పక్కన పెట్టి బాయ్ బాయ్ అంటాను. ఇంతే. సినిమా బాగాలేదు, వర్స్ట్గా ఉంది, అసలు సినిమా చూడలేను, మధ్యలోంచి వచ్చేసాను అంటే సినిమా మన రివ్యూలు చూసేవాళ్ళకి ఆడియన్స్ పరంగా కానీ, సినిమా వాళ్ళు చూసినా కానీ ఆ రివ్యూ పరంగా వాళ్ళకి కానీ ఎలా అనిపిస్తుంది చెప్పండి? చాలా నెగిటివ్గా అనిపించదా? వాళ్ళు ఎన్నో రోజులు ఎంతో కష్టపడి ఇలాంటి సినిమా, మంచి అద్భుతమైన సినిమా తీసి అది ఒక్కసారిగా ఇలాగా నెగిటివ్గా మాట్లాడేసరికి వాళ్ళకి మనసులో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సరదాగా చెప్పాలంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి, మిమ్మల్ని ఎవరిని తిడతా మీరు ఊరుకుంటారా? పోనీ మీరు ఎవరైనా హెల్ప్ చేసి మీకు గుర్తింపు ఇవ్వకపోయినా, మీకు మళ్ళీ తిరిగి హెల్ప్ చేయకపోయినా, మీకు అవసరం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం బాధ అనిపిస్తుంది కదా? అదేవిధంగా సినిమా వాళ్ళకి కూడా ఎంతో కష్టపడి సినిమాలు చేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుని ఎంతోమంది దగ్గర బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఫైనాన్సర్ దగ్గర నుంచి కానీ, ప్రొడ్యూసర్ వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కానీ, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, అసెట్స్ అన్నీ కూడా అమ్ముకొని సినిమా తీసి హిట్ కొడితే కొంచెం డబ్బులు సంపాదించుకొని మళ్ళీ తిరిగి సినిమాకి ఖర్చు పెడతారు, ఎక్కడికి తీసుకెళ్ళిపోరు. వాళ్ళు ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ తీర్చేసుకుంటారు. ఫైనాన్సెస్కి ఇచ్చేయడం, బ్యాంక్ లోన్స్కి ఇచ్చేయడం, ఇవన్నీ క్లియర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. సో మిగిలిన డబ్బులు మళ్ళీ ఇంకో సినిమాకి పెట్టుకుంటారు. ఇదే కదా ప్రొడ్యూస్ చేసే పని, డిస్ట్రిబ్యూటర్స్ చేసే పని, ఎగ్జిబిటర్స్ కూడా అంతే కదా. ఎగ్జిబిటర్స్ కూడా ఒక విధంగా చచ్చిపోతున్నాయంటే, సినిమాల్లో థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ కానీ తగ్గిపోతున్నాయి అంటే కేవలం ఈ కొత్త జనరేషన్ ఏదైతే రివ్యూ జనరేషన్ వచ్చిందో అక్కడి నుంచి థియేటర్స్ తగ్గిపోవటం మొదలైంది, రివ్యూస్ పెరిగిపోవటం జరిగింది. అందులో నేను కూడా ఒకడు ఉన్నాను, నేను కూడా యాడ్ చేసుకోవాలి. నేను కూడా వన్ ఆఫ్ ది రివ్యూరే కదా. మూవీస్ సంబంధించిన రివ్యూస్ చెప్తూ ఉంటాను, మూవీస్ సంబంధించిన అప్డేట్స్ చెప్తూ ఉంటాను, మూవీస్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు నేను ఎంతవరకు మాట్లాడాలో నాకు తెలుసు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ కానీ అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎంతవరకు అంతవరకే మాట్లాడుతున్నాను. బట్ మిగతా వాళ్ళు సినిమాని చంపడానికి, సినిమాని సర్వనాశనం చేయడానికి, సినిమా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి ఇలాగా కంకరం కట్టుకుని కూర్చుంటే ఎంతవరకు న్యాయం అంటారు? ఆడియన్స్ పరంగా కూడా తప్పు ఉంది. మెయిన్గా మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరికి సపోర్ట్ చేయకూడదు ఈ డిజిటల్ ప్రపంచంలో ఎవరికీ తెలియట్లేదు. వచ్చినోడు అల్లా మంచివాడు అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నన్ను కూడా మంచివాడు అనుకుంటాను. మీరు అవసరమైతే నేనేం తప్పుగా మాట నన్ను కూడా చెడ్డవాడు అనుకుంటారు. కానీ నా వర్షన్ ఏంటో మీకు సరిగ్గా తెలీదు. వాళ్ళ వర్షన్ అనేది మీకు ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్షన్ అనేది తెలిసిన గుడ్డిగా వాళ్ళని ఇంకా నమ్ముతాం, ఇలాంటివి చేయటం. నేనైతే మట్టుకి హానెస్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కానీ, లేదనుకుంటే అసలు ఎటువంటి విషయం కూడా మాట్లాడకుండా ఉండటం అనేది నా డ్యూటీ. ఎందుకంటే అనవసరంగా నాకేమీ ఉపయోగం లేని విషయాల్లో తల చూసడం అనేది నాకు అనవసరం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా అంటే సినిమా బాగుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని సినిమా మీద పడి వాళ్ళని పీడించుకుని తినేలాగా ఆడియన్స్ని రెచ్చగొట్టే విధంగా చేస్తే నాకు ఉపయోగం ఉండదు, ఆడియన్స్కి ఉపయోగం ఉండదు, ఆ సినిమా ఇండస్ట్రీ కూడా ఉపయోగం ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే కార్మికులు ఉన్నారో, సినిమా వెనకాల కష్టపడుతున్న వాళ్ళకి అల్టిమేట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రాన, రివ్యూస్ చెప్పినంత మాత్రం మనం ఏం తోపులు అయిపోవాలా. సినిమాలో ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు అసలైన రివ్యూస్, వాళ్ళు అసలైన రియల్ హార్డ్ వర్కర్స్.
వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి, వాళ్ళ పరిస్థితి గురించి మనం ఆలోచించాలి. ఎండ్ ఆఫ్ ది డే అది మనం చూడాల్సిన మెయిన్ ఇష్యూ. నేనైతే ఒకటే చెప్తున్నానండి, పెద్ద సినిమా స్టోరీ ఎవరికి తెలిసినా కానీ ఎవరికి తెలియకపోయినా కానీ స్టోరీ లీక్ చేయటం కానీ స్టోరీ గురించి మాట్లాడుకుంటాం కానీ తప్పు, అవునా కదా? అందుకే కదా సందీప్ రెడ్డి వంగ గారు దీపికా పడుకొని గారిని విపరీతంగా ట్విట్టర్లో వేసుకున్నారు కదా, అవునా? నీకు స్టోరీ తెలిస్తే మొత్తం చెప్పే, లేదనుకుంటే సైలెంట్ కూడా. అంతేగాని ఇలాగ పిఆర్ గేమ్స్, డర్టీ గేమ్స్ ఆడి ఇలాగా వెబ్సైట్స్లో లీక్ చేయడం కానీ ఇలా ఈ విధంగా మాట్లాడతాం అనేది చాలా తప్పని ఆయన చెప్పారు. అలాగా ఆయనలాగా మనం అందరం కూడా చెప్తున్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం మనమే, వీళ్ళకి కూడా ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? ఎగనెస్ట్కి ఎందుకు అవ్వట్లేదు చెప్పండి మీరు? సో మీరే ఆలోచించుకోవాలి, ఏది కరెక్ట్గా ఉందో, ఏది రాంగ్గా ఉందో, ఏది మంచి విషయాలు, ఏవి చెడు విషయాలు మీరే తెలుసుకోవాలి. ఈ డిజిటల్ వరల్డ్ అనేది కంప్లీట్లీ పాజిటివ్ కాదు, ఇక్కడ నెగిటివ్ కూడా ఉంది. ఇక్కడ నెగిటివే ఎక్కువ ఉంది, మనం నెగిటివ్ స్పేస్లో ఉన్నాం. ఈ సోషల్ మీడియా నెట్వర్క్ కానీ డిజిటల్ ప్రపంచం అనేది నెగిటివ్ స్పేస్, అది నెగిటివ్ డిజిటల్ ప్రపంచం ఇది. అందులో పాజిటివిటీ ఏరుకుంటామంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్. అది నార్మల్ వరల్డ్లో, ఈ బయట వరల్డ్లోనే ఉంటుంది మంచి పాజిటివిటీ వరల్డ్ అనేది. అంతే, అంతమించి నేను చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్. పెద్ద సినిమా గురించి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, సినిమా స్టోరీ విషయంలో ఎవరు ఎలా మాట్లాడుకున్నా కానీ ఖచ్చితంగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది, డౌట్ లేదు. చిక్రీ సాంగ్ అనేది 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, స్టిల్ కౌంటింగ్ అనుకోండి. ఎంతోమంది హాలీవుడ్ ఎవరైతే కొంతమంది ఆడియన్స్ ఉంటారో వాళ్ళు కూడా రీక్రియేట్ చేసి ఆ స్టెప్స్ వేయటం కానీ మంచి వైబ్ పొందటం కానీ చాలా బాగా హడావుడైతే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ రామ్ చరణ్కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ అనేది హాలీవుడ్ వరకు వెళ్ళిందంటే రియల్లీ మనం ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెద్ద సినిమా ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. వెస్ట్రన్ కంట్రీస్లో అయినా సరే, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో అయినా సరే, మన ఇండియన్ కాంటినెంట్లో అయినా సరే, మొత్తం అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. బుచ్చిబాబు గారు ఆయన ఎంతో కష్టపడి సినిమాని స్టోరీ విషయంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ, డైలాగ్స్ విషయంలో కానీ, డైరెక్షన్ విషయంలో కానీ, మ్యూజిక్ టేస్ట్ పరంగా కూడా అన్ని విధాలుగా కూడా సినిమాని చాలా బాగా క్రాఫ్టింగ్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే సక్సెస్ కొడతారు. అది అంతకుమించి ఇంక చెప్పేది లేదు. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అనేది మీకు ఆ సెన్స్ అయితే ఉంది, ఆ సెన్సిబిలిటీ అయితే ఉంది. దాన్ని ఒకసారి మీరు వాడండి. ఎవరు సపోర్ట్ చేయాలి, ఎవరు సపోర్ట్ చేయకూడదో మీరే కన్సిడర్ చేసుకోండి. స్టిల్ మేము వాళ్ళకి క్రేజ్ ఉంది, వ్యూస్ ఉన్నాయి అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతుంటే గుడ్డిగా ఎండ్ ఆఫ్ ది డే అది మీ చాయిస్, నాకు సంబంధం అయితే లేదు. సో అది ఇప్పుడు కంప్లీట్లీ ఏమైపోయిందంటే నెగిటివ్గా ఎవరైతే మాట్లాడుతున్నారో, నెగిటివ్గా ఎవరైతే సినిమా రివ్యూస్ వస్తున్నారో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కువ క్రేజ్ అనేది పెరుగుతుంది. కామెంట్ సెక్షన్లో కొంతమంది తిట్టేవాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది పొగిడేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే అది ఇది రెండు బ్యాలెన్సింగ్గానే ఉంటున్నాయి, ఒకటే రేజ్ అయ్యే విషయంలో ఏదీ లేదు. సో నేనైతే పాజిటివిటీ రేజ్ అవుద్దని ఎప్పటికైనా సరే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఎంత చెడు ప్రపంచంలో ఉన్నా కానీ మంచి అనేది మన మనసులో ఉంటే చాలు, హ్యాపీగా బతికేయగలం. సో ఇది ఓవరాల్గా పెద్ద సినిమా సంబంధించిన ఏదైతే కాంట్రవర్సీ ఉందో కంప్లీట్గా డీటెయిల్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ వీడియో కొంచెం సాగదీసినట్టుగా అనిపించినా కానీ, కొంచెం అన్ఈజీగా అనిపించినా కానీ ఐఎమ్ రియల్లీ సారీ. బట్ పెద్ద సినిమా అనేది రామ్ చరణ్ గారికి చాలా ఇంపార్టెంట్. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఆయనకి ఇంపార్టెంట్, ఆయన ఫ్యాన్స్ కూడా అదే విధమైన అవసరం. ఎందుకంటే గేమ్ చేంజర్తో చాలా ఫ్లాప్ ట్రాక్ అందుకున్నారు. ఈ పెద్ద సినిమాతో మంచి హిట్ ట్రాక్ అయితే అందుకుంటారని మనస్ఫూర్తిగా అయితే రామ్ చరణ్ గారు కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి కానీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆడుద్ది, నాకైతే నమ్మకం ఉంది అది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా పెద్ద కాంట్రవర్సీ సంబంధించిన కంప్లీట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మీరు ఈ వీడియోని చూసేసి ఏదో సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మీకు మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, నేను పాజిటివ్గా చెప్తున్నాను, నెగిటివ్గా చెప్తున్నాను, ఏ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఒకవేళ నా వీడియోస్ నచ్చితేనే
తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్స్ఫుల్గా అయితే ఏం కాదు, ఎందుకంటే మనకు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంటే రెవెన్యూ వస్తే నేను తమ్నైల్ విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ కొంచెం డెవలప్ చేసుకుందామని చూస్తున్నాను. నా సొంత మనీ యూజ్ చేయకుండా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో నేను ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకున్నాం. బట్ మన ఛానల్ అయితే రీచ్ అవ్వట్లేదు. మీ దానికోసమైనా రీచ్ అవ్వడం కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి, సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అంతకుమించి నేను కోరుకునేది ఏం లేదు. ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. మూవీ రివ్యూస్ కూడా ఎందుకు ఇవ్వట్లేదంటే సినిమా టికెట్కి కూడా ఖర్చు పెట్టాలి కదా, డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా మట్టుకు నేను ఉన్నాను. బట్ సినిమాకి వెళ్ళి నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వ్యూస్ వస్తాయని నాకు తెలుసు ఎండ్ ఆఫ్ ది డే. కానీ అలా చేయటం అనేది నాకు నా ఎథిక్స్కి, నా వాల్యూస్కి సంబంధం ఉండదు, సెట్ అవ్వదు. సో అది అందుకే ఉన్నట్టుగా చెప్పాలి, అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. సో ఇది ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.